ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ వాక్య భాగమును మనం ధ్యానిస్తున్నప్పుడు మానవుని ప్రయాణంలో ఎదురయ్యే ఒక అత్యంత క్లిష్టమైన పరిస్థితిని మనకు కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది. అబ్రహాము దేవుని మాట నమ్మి తన దేశమును తన తండ్రి ఇంటిని విడిచిపెట్టి పరదేశిగా ప్రయాణమయ్యాడు. దేవుడు అతనికి అనేక వాగ్దానాలు చేశాడు. నీ సంతానమును ఆకాశ నక్షత్రము వలె సముద్రపు ఇసుక రేణువుల వలె విస్తరింపజేసెదను అని సెలవిచ్చాడు. అయితే వాగ్దానం చేయబడి అనేక సంవత్సరాలు గడిచినా ఇంకా అతనికి సంతానం లేదు. వయస్సు పైబడుతోంది, శరీరం మృతతుల్యమవుతోంది. ఇటువంటి సమయంలో దేవుడు మరలా అబ్రహామునకు ప్రత్యక్షమై, నేను నీకు కేడెమును, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను. అంతేకాకుండా దేవుడు అబ్రహాముతో ఒక నిబంధన చెయ్యాలని నిశ్చయించుకొని కొన్ని పశువులను పక్షులను తీసుకుని వాటిని మధ్యకు ఖండించి ఆ కన్నములను ఒకదానికెదురుగా ఒకటి ఉంచమని ఆజ్ఞాపించాడు. అబ్రహాము దేవుని ఆజ్ఞ ప్రకారము వాటన్నిటినీ సిద్ధపరిచి గద్దలు ఆ కళేబరముల మీద వాలకుండా వాటిని తోలుతూ అలసిపోయి దేవుని కొరకు కనిపెడుతూ ఉన్నాడు. పక్షులను గద్దలను తోలుతూ తన శక్తినంతటినీ దారపోశాడు. ఎండను భరించాడు, ఆకలి దప్పులను ఓర్చాడు, మానసికమైన ఒత్తిడిని అనుభవించాడు. ఆ సందర్భంలో జరిగినదే ఈ 12వ వచనము. ఉదయమంతా గడిచిపోయింది, మధ్యాహ్నం దాటిపోయింది, సూర్యుడు అస్తమించబోతున్నాడు. ఆ సమయంలో అబ్రహామునకు గాఢ నిద్ర పుట్టింది. కేవలం నిద్ర మాత్రమే కాదు, భయంకరమైన గొప్ప అంధకారము అతని కమ్ముకొనెను అని లేఖనం చెబుతుంది. మన జీవితంలో కూడా మనం అనేక సార్లు దేవుని వాగ్దానాలను గట్టిగా పట్టుకొని ఆయన కొరకు కనిపెడుతూ ఉంటాము. కుటుంబంలో సమాధానము వస్తుందని, అప్పుల బాధలు తొలగుతాయని, అనారోగ్యం నుండి విడుదల కలుగుతుందని, ఉద్యోగం వస్తుందని మనము ఎంతో ఆశతో కనిపెడతాము. కానీ సమయం గడుస్తున్న కొద్దీ మన ప్రార్థనలకు త్వరితగతిన జవాబు రానప్పుడు జీవితంలో ఒక విధమైన అలసట, చీకటి మనల్ని ఆవరించినట్లు అనిపిస్తుంది.